మనం లాస్ట్ వీక్ 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 31వ వచనంలో ప్రార్థన. ఓకే, వాక్యం బోధించినట్లు వారు ధైర్యం కొరకు ప్రార్థించారు. వారు ప్రార్థన చేయగానే కూడిన చోటు అంతా కంపించింది. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. 3 విషయాలు జరిగాయి ప్రార్థించినప్పుడు. పోయిన వారం వాక్యం విన్న వాళ్ళకి గుర్తుంటుంది, పోయిన వారం వచ్చిన వాళ్ళకి. మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనం ప్రార్థించినప్పుడు మనకు ధైర్యం రావాలి. మనం ప్రార్థించినప్పుడు ఏం జరగాలంటే మనం ఉన్న చోటు కంపించాలి. అంటే భూకంపం రావాలి. ఆ భూకంపం రావాల్సిన అవసరం ఇప్పుడు లేదు, కానీ ప్రజల హృదయాలు, మోడుబారిన జీవితాలు కదిలించబడాలి. మనం ప్రార్థించినప్పుడు మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే దేవునికి దూరంగా ఉన్న గుండె దిట్టర్లు, కఠిన హృదయాలు కలిగిన, బండలాంటి హృదయాలు కలిగిన, మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారు, వారి హృదయాలు కదిలించబడాలి. మనం ప్రార్థన చేస్తే, వారు ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది, భూమి కంపించింది. ఇప్పుడు భూమి కంపించాల్సిన అవసరం లేదు. ఏం కంపించాలి? మనం ప్రార్థన చేస్తే ఏం కంపించాలి? హృదయాలు కంపించాలి. కఠిన హృదయాలు కదలాలి, కరిగించబడాలి, వారి జీవితాలు మారాలి. అలా ఉండాలి మన ప్రార్థన. రెండవది పరిశుద్ధాత్మతో నింపబడాలి. మూడవది ధైర్యం కావాలి. దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం కావాలి. తిరిగి వాళ్ళలాగా ఉండొద్దు, ధైర్యం కావాలి. ఓకే, సాతాన్ని ఎదిరించాలన్నా ధైర్యం కావాలి, సాక్ష్యం ఇవ్వాలన్నా ధైర్యం కావాలి, దేవుని బిడ్డనని చెప్పుకోవాలన్నా ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి. అయితే సిగ్గుపడతావు. నువ్వు చర్చికి వెళ్తున్నావా అంటే సిగ్గు అవుతుంది అనమాట. కొంతమంది సిగ్గుపడతారు చెప్పుకోవడానికి. ఎందుకంటే మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, అది వాళ్ళ దృష్టిలో ఏది ఉందో వీళ్ళకి అదే ఉంటుంది. నువ్వు వాళ్ళ కలిసావా, నువ్వు వాళ్ళతో తిన్నావా, వాళ్ళతో తిరుగుతున్నావా అంటే సిగ్గు. అలా సిగ్గుపడ్డాడు పరలోకం పోరండి. ధైర్యం ఉంటుంది అనమాట. ఎందుకు ధైర్యం అంటే ఇంకేదో వదిలేసాం, ఏదో పోగొట్టుకున్నాం, ఏదో పోయిందని కాదు. దేవుని పిల్లలమనే ధైర్యం, సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యం. ఓకే, ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అది లేకపోతే మీరు దేవుని నమ్ముకున్నా వ్యర్థమే. మీరు నమ్ముకున్నారేమో కానీ ఆయన మిమ్మల్ని నమ్మలేదు. ఎప్పుడు నమ్ముతాడు? అపుస్తలులు, ఆదిమ సంఘం, ఆదిమ విశ్వాసులు ఎలా ఉన్నారో మనం అలా ఉన్నప్పుడు మనల్ని ఆయన నమ్ముతాడు. ఆమేన్. అది రావాలి. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వాక్యము బోధించడానికి ధైర్యము, సాక్షి చెప్పడానికి ధైర్యము, పరిశుద్ధాత్మ నింపుదల, అనేక జీవితాలు, హృదయాలు కదిలించబడటం, ఈ కార్యాలు జరగాలి. ఓకే, 32 నుంచి 35 వరకు ఒక్కసారి చదువుతారు ఎవరైనా? విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయింది. చాలు. ఓకే, 36, 37 వచనాలున్నాయి. వచ్చే వారం ధ్యానించుదాం ఆ 2 వచనాలు. ఇప్పుడు మనం 32 నుంచి 35 4వ అధ్యాయం అయిపోతుంది. అది అపోస్తల కార్యం స్టార్ట్ చేసి సంవత్సరం కావస్తుంది. ఇంకొక నెల, జనవరి వస్తే అటు ఇటుగా నెల 15 ఇంకో 2 నెలల్లో ఈ అపోస్తల కార్యం స్టార్ట్ చేసి 2 సంవత్సరం అవుతుంది. మనం 4వ అధ్యాయంలో ఉన్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ అధ్యాయం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 అధ్యాయాలు ఉంటాయి. సరిగ్గా ఇంకా 2 సంవత్సరాలు పట్టుతుంది వచనంతో వచనం ధ్యానిస్తే. ఓకే, అపోస్తల కార్యం అయిపోతున్న తర్వాత మరలా మనం ఇంకొక పత్రికను మనం ధ్యానం చేద్దాం. అక్కడ ఇక్కడ కాకుండా ఒక పుస్తకాన్ని, మనం ఒక గ్రంథాన్ని తీసుకొని ధ్యానం చేస్తున్నాం వచనం టు వచనం. ఓకేనా? మీకు మార్నింగ్ 21 టాపిక్స్ జరుగుతుందా? దీనికి ముందు ఎన్నో అంశం ఉన్నారు? ఏ అంశం ఉన్నారు? విశ్వాసం. ఎన్ని? 9. ఓకే, 9వ అంశం విశ్వాసం గురించి నేర్చుకుంటున్నారు. ఈ 21 టాపిక్స్ అయిపోయే వరకు ఇది అయిపోవాలి. ఒకవేళ కాకపోయినా ఇంకెక్కువ టైం అయినా పర్వాలేదు, నిదానంగా ధ్యానించుదాం. ఓకే, ఇందులో మీకు ఆదరణ వస్తుంది, హెచ్చరిక వస్తుంది, వాగ్దానం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఈ వాక్యంలో అనేక రీతిలో దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఎవరికి ఏది అవసరమో అక్కడ ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. మీరు వాక్యాన్ని ప్రేమించండి. మాకు ఇష్టమైన మాటలు అయ్యగారు చెప్పలేదు అనుకోకండి. అలా కాదు. మనం అధ్యాయం, వాక్యము దేవుడే కదా. అది ఏ గ్రంథం తీసుకున్నా అందులో నుంచి ఎవరికో ఒకరికి కావలసిన సందేశాన్ని దేవుడు ఇస్తాడు, మాట్లాడతాడు. మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. వాక్యాన్ని ఇష్టపడి మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా వినాలి.
ఓకేనా? కష్టంగా వినొద్దు, కష్టం అనిపిస్తే వినొద్దు, వెళ్ళిపోవచ్చు. కానీ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా వినండి. ఆ ప్రతి మాట మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఏదో ఒక సందర్భంలో దేవుడు దర్శిస్తాడు. కొన్నిసార్లు మనలో లోపాలను కూడా దేవుడు సరి చేస్తాడు, చూపిస్తాడు. కొన్నిసార్లు అవి గుర్తు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనల్ని ధైర్యపరుస్తుంటాడు, కొన్నిసార్లు మనం బలపరుస్తూ ఉంటాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆదిమ సంఘంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం వింటున్నాం. 3వ అధ్యాయంలో పేతురు కుంటివాడిని స్వస్థపరిచాడు, అంటే యేసు నామములో వాడు స్వస్థత పొందాడు. అది చూసిన జన సమూహాలు చాలా మంది వచ్చారు, సువార్త చెప్పాడు, ప్రసంగం అయిపోయింది. 4,000 మంది చేర్చబడ్డారు. అంతేనా? 4,000 మంది 5,000 మంది 5,000 మంది చేర్చబడ్డారు. అంతకుముందు 3,000 మంది. అది 2వ అధ్యాయం. అంతకుముందు ఎంతమంది? ఫస్ట్ 120 మంది. 120 ప్లస్ 3,000 ప్లస్ 5,000, 8,120 మంది సంఘం అయ్యారు ఇప్పటికీ. అయితే అనుదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభు సంఘంలో చేర్చున్నాడు. ఆ విషయం అక్కడ కూడా లేఖనం ఉంది 2వ అధ్యాయం. కాబట్టి ఇంకా సంఖ్య లేదు, ఇక నీకు ఎంతమంది ఎన్ని వేల మంది సంఖ్య లేదు. కానీ సంఘంలో అనేకులు విశ్వాసం ఉంచుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘం విస్తరిస్తూనే ఉంది. కానీ వీరందరూ ఒకే చోట ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో మేడగదిలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆ తర్వాత యెరూషలేములో సొలొమోను తన మంటపం దగ్గర జనసమూహాలు కూడుకున్నారు, ప్రసంగం చేశాడు. ఆ దేవాలయం దగ్గర కుట్టివాడు స్వస్థత పొందాడు. ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత మత పెద్దలు వచ్చారు, వాళ్ళు వీళ్ళని ఆటంకపరిచారు. బోధించొద్దు, ప్రకటించొద్దు, యేసునామమును బట్టి ఇంకెక్కడ మీరు బోధించొద్దు అని చెప్పారు. అప్పుడు వీళ్ళేమన్నారు? మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పకుండా ఉండలేమన్నారు. వారి ధైర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. విద్య లేని పామరులు వీరికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని అన్నారు. ఇంకేం చెప్పారు? ఈ నామమునే రక్షణ, మరి ఏమో నామం రక్షణ లేదన్నారు. మీరు తృణీకరించిన రాయిని ఆయన మూలకు తలరాయిగా చేశారు. ఆయనే, యేసే మీకు ఆధారం. కాబట్టి మీరు తృణీకరించిన యేసును సిలువ వేసి చంపారు కదా, ఆ యేసే ఇప్పుడు సజీవుడిగా లేచాడు, వీని స్వస్థపరిచాడు అని చెప్పారు. వారు భయపడి పారిపోలేదు, కానీ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఈ సంఘం అంతా ఏం చేశారంటే దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యాలు జరిగిన తర్వాత మీరు వెళ్ళి 23, 24 వచనాలు మనం చదువుకున్నాం, వెళ్ళి వారితో చెప్పారు. చెప్పిన తర్వాత వారందరూ దేవునికి బిగ్గరగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 24, 23 నుంచి 31 వరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఈ సంఘం అంతా ఒక చోట ఉన్నారు. 32వ వచనం నుంచి మనం చదువుకున్నాం 35 వరకు. ఒక చోట కూడి విశ్వసించిన వారందరూ ఏక మనస్సును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. మొదటిది 5 విషయాలు చెప్తాను ఇందులో నుంచి, గమనించండి. 32, 33, 34, 35 4 వచనాల్లో 5 సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటాం. మీరు ఏం నేర్చుకున్నారు అనే ప్రశ్న మీకు మీరే వేసుకోవాలి. మేము ఈరోజు ఏం వాక్యం విన్నాము, దేవుడు ఏం మాట్లాడాడు అనే విషయం మీకు మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను అడుగుతా చెప్పాలి. మొదటిది, విశ్వసించిన వారందరూ ఏక మనస్సును ఏకాత్మయు కలిగి ఉండిరి. హల్లెలూయా. ఒకసారి మీరందరూ కూడా మీ మనస్సును హృదయాలను తెరవండి, కళ్ళు కూడా తెరవండి. ఒకసారి నిద్ర వస్తున్నట్టుందా? ఏం లేదుగా, జాగ్రత్త. విశ్వాసం ఉంచిన వారందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారు, ఏకాత్మ కలిగి ఉన్నారు. సాధ్యమేనా? ఒక 10 మంది ఉంటేనే సంఘంలో 10 మందికి ఏక మనసు ఉండదు. ఒక కుటుంబంలో 4 ఉంటే 4కి ఏక మనసు ఉండదు. ఒకటే మనసు నలుగురిది, ఒకటే ఆలోచన, ఒకటే ఆత్మ ఉందా? ఈరోజు సంఘాల్లో చూస్తున్నామా? మరి 10 మంది ఉన్న సంఘంలోనే 10 మంది 10 రకాల మనస్తత్వాలు ఉండి ఏక మనసు లేకుండా ఉన్న సంఘాలు. మా సంఘం 1,00,000 మంది అంటారు ఒకరైన, మా సంఘం 10,000 మంది అంటారు. మరి 1,00,000 మందికి ఏక మనసు ఎలా ఉంటుంది? సంఘాల్లో ఒకరి ముఖం ఒకరు తెలియదు, ఒకరి పేరు ఒకరు తెలియదు, ఒకరొకరు వందనాలు చెప్పుకోవడం, పక్కన కూడా ప్రైజ్ లాట్ చెప్పరు. సినిమా హాల్కి వెళ్ళి థియేటర్లో చూసి కాసేపు ఆనందించి వచ్చినట్టు ఉంటుంది. సినిమాలో ఉన్నవానికి సినిమా చూసిన సంబంధం ఉండదు, ఆ హీరోకి వీళ్ళకి సంబంధం ఉండదు, ఆ సినిమా హాల్ వానికి ఓనర్కి వీళ్ళకి సంబంధం ఉండదు. అలాగే ఉంది ఈరోజు చర్చికి పోయిన వాళ్ళ పరిస్థితి. ఏదో పోతున్నాం వస్తున్నాం అంటారు, కానీ అసలు ఆ చర్చిలో ఉన్న దేవుని సన్నిధి, దేవునితో వారికి సంబంధాలు లేకుండా విశ్వాసులు ఈరోజు గడుపుతున్నారు. వెళ్తున్నారు వస్తున్నారు, కానీ అసలు ఆయనతో సంబంధం లేదు. ఇక చూడండి, వ్యక్తులతో కూడా సంబంధం లేదు. సహోదరుల మధ్య కూడా మనస్పర్ధతలు, ఒకరితో ఒకరికి ఏక మనసు ఉండదు. దైవ కృప పొందిన వారిలో మీరు ఒక్కసారి 33వ వచనం 33వ వచనం చూడండి, కింది భాగం.
దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. 4:33. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని కృప నీ పట్ల, నీ జీవితం పట్ల, లేకపోతే నీ మీద దేవుని కృప అధికంగా ఉంది, నీ కుటుంబం మీద ఉంది, లేకపోతే సంఘం మీద ఉంది అనడానికి సూచనలు ఏంటంటే 5 విషయాలు చెప్తున్నాను. ఫస్ట్ది, సంఘంలో ఏక మనసు ఉంటుంది. అందరిది ఒకే మనసు, ఒకరికొకరు విరోధమైన మనసు ఉండదు. ఒక పని చేస్తుంటే ఇంకొకరు వ్యతిరేకిస్తారు, ఇంకో పని చేస్తుంటే ఇంకొకరు విభేదిస్తారు. ఏక మనసు అనేది ఉండదు అనమాట. సమ్మతించరు, సపోర్ట్ చేయరు, మనసులు కలవు. ఏక మనస్సు, ఏక ఆత్మ ఉంది, ఒకటే ఆత్మ. అందరూ ఆత్మలో అదే ఆశిస్తున్నారు, దేవుని సన్నిధిని ఆశిస్తున్నారు. ఒకరు పాట పాడదామంటే ఇంకొకరు ప్రార్థన చేద్దాం, ఒకరు ఆరాధన చేద్దామంటే ఇంకొకరు భోజనాలు చేద్దాం. ఇలా ఉండదండి. ఒకరికి ఇద్దాం, దేవునికి ఇద్దామంటే ఇంకొకటి ఇయ్యొద్దని, ఒకటి చేద్దామంటే ఇంకొకటి చేయొద్దని. విరోధమైన మనసు ఉండదు. దైవ కృప పొందిన ప్రజల జీవితాల్లో ఏక మనసు ఉంటుంది. ఒక పని చేద్దామంటే ఆ పనికి అందరూ ఏకీవిస్తారు, అంతే. కుటుంబంలో ఏక మనసు ఉంటుంది. దైవ కృప పొందిన వారి జీవితంలో, వారి కుటుంబాల్లో, ఆ కుటుంబంలో ఏక మనసు ఉంటుంది. కృప పొందిన వారి కుటుంబాలు, దేవుని కృప పొందిన కుటుంబాల్లో ఏక మనసు ఉంటుంది. అది లేదు అని అంటే, ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు, ఒకరి మాట ఒకరు వినరు అంటే అక్కడ ఏం జరుగుతుంది? దేవుని కృప లేదు అక్కడ. దేవుని కృప లేదు. ఈరోజు నీ జీవితంలో దేవుని కృపను పొందుకున్నావా? దేవుని కృప ఉందా? దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అధికంగా. దేవుని నమ్ముకుంటే సరిపోదు, కృప పొందుకోవాలి దేవుని దగ్గర నుంచి. దేవుని కృప పొందితేనే నువ్వు కాపాడబడతావు, నీ కుటుంబం కాపాడబడతావు, లేకపోతే కొట్టుకొని పోతావు. జల ప్రళయం వచ్చింది. ఆదికాండం 7వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, నోవాహు దేవుని కృప పొందినవాడా ఆయన. చూద్దామా మాట? నోవాహు దేవుని కృప పొందాడా, లేకపోతే జల ప్రళయంలో పోయేవాడే? పొందకపోతే చూడండి, ఆదికాండము తీసిన వాళ్ళు చదవండి, 7వ అధ్యాయం మొదటి వచ్చి చదవండి. యెహోవా దేవుడు అంటున్నాడు నోవాహుతో, ఈ తరము వారిలో ఓకే 6-8 చదువుదామా? ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను కనుక 7వ అధ్యాయం మొదటి వచనం చదువును. దేవుడు అన్నాడు, నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి. కృప పొందిన వాడే కాపాడబడతాడు, కృప పొందిన వాడే రక్షించబడతాడు. కృప పొందాలి. దేవుని నమ్ముకోవడం గొప్ప కాదు. నువ్వేంటి నమ్మేది? దయ్యాలు కూడా నమ్ముతాయి. ఎవడు నమ్మమన్నాడు నిన్ను? దయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. దయ్యాలు ఒప్పుకుంటున్నాయి దేవుని ఆరాధిస్తున్నాయి. దయ్యాలు దేవుని మొక్కుతున్నాయి. దేవుడు ఒక్కడే అని దయ్యములు నమ్ముచున్నవి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని అనుకుంటున్నావా? వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము అది నిష్ఫలమైనది. నువ్వు నమ్మడం ఏంటి? దయ్యాలు నమ్ముతున్నాయి. వాటికి శరీరం లేదు, నీకు శరీరం ఉంది. నువ్వేం చేశావు? వాటికి ఏం శరీరం లేదు కనుక ఏం చేయలేవు. మనుషుల్ని బాధ పెడతాయి దయ్యాలు, వారి ఆత్మలను బట్టి పీడిస్తున్నాయి. అంత తప్ప ఏం చేత కదా. అట్లా చెడగొట్టడమే వాటికి తెలుసు దయ్యానికి. కానీ మరి దేవుని బిడ్డలైన మీరు, మనము దేవుని ఆత్మను కలిగిన మనం ఏం చేయాలి? దయ్యాలు చేసింది మనం చేస్తే ఏం లాభం? బాగు చేయాలి. శరీరం కలిగిన మనము మేలు చేయాలి. దయ్యాలు చెడగొడతాయి. మరి శరీరం లేని ఆత్మలు మనుషులను బాధ పెడతాయి. కానీ శరీరం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మేలు చేయాలి, మంచి జీవితం జీవించాలి. నోవహు కృప పొందాడు కనుకనే కాపాడబడ్డాడు. జాగ్రత్త గమనించండి. ఈరోజు ఆదిమ సంఘాన్ని మీరు గమనించండి. వాక్యం మనం వినేటప్పుడు ఆదిమ సంఘంలో విశ్వాసుల గురించి, అపోస్తల గురించి మనం ఒక్కొక్క వచనం చదువుతున్నప్పుడు మనలాంటి మనుషులే కదా, వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు కదా. మీ లెక్కనే బాప్తిసం తీసుకున్న వాళ్ళు పెద్ద మీరే తీసుకున్నారు అన్నట్టు చూస్తున్నారు. మేమేం బాప్తిసం తీసుకున్నాం, మేము సంఘస్థులు, మేము విశ్వాసులు. అక్కడ కూడా ఉన్నారు విశ్వాసులు, మీరే కాదు. వాళ్ళు చూడండి ఒకసారి. కృప పొందుకున్నారు, కృప పొందుకున్నారు. నువ్వేం పొందుకుంటున్నావు? దేవుని కృప పొందుకోండి. ఈ లోకంలో ఏమి పొందుకోకపోయినా పర్వాలేదు. ఈ లోకంలో నువ్వు ఏమి పొందుకోకపోయినా పర్వాలేదు. ఏమి లేని దరిద్రుడు, అప్పుడప్పుడు చెప్తాను, బీద లాజరు అంటారు కదా. ధనవంతుని ఇంటి వాకిట బల్ల మీద పడి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకున్నాడు ఆయన.
కుక్కలు వచ్చి తన కురుపులు పుండ్లు నాకాయి, ఏమీ లేదు, ఏం సంపాదించుకోలేదు, కృప పొందుకున్నాడు. ఈరోజు ఆ కృపై నువ్వు పొందుకోకుండా పోతివా, నరకంలో పోతావు. ఈ లోకలు అన్ని పొందుకొని అన్ని సంపాదించుకొని కృప పొందుకోకపోతే రైట్. దేవుని కృప అధికముగా ఉండెను ఆదిమ సంఘంలో, ఆ కుటుంబాల్లో, ఆ మనుషుల మీద. ఆ కృప పొందిన వారు దీవించబడతారు. ఫస్ట్ దీవెన ఏంటంటే మనస్తత్వం, ఏక మనసు ఉంటుంది. విరోధమైన మనస్తత్వం ఉండదండి, విరోధమైన మనస్తత్వం ఉండదు. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే సంఘంలో ఏ కార్యం జరిగినా అందరూ ఏక మనసుతో ఉండండి. అర్థమైందా? చేసేటోళ్ళని వంకలు పెట్టడం. ఉదాహరణకి మనం భోజనాలు ఫస్ట్ వారం మీద భోజనాలు చేస్తే ఎవరో ఒకరు చేస్తారు, ఏదో నెల ఎవరో ఒకరు అందుబాటులో చేస్తారు, ఎవరో ఒకరు పెడతారు. చేసే వాళ్ళని పెట్టే వాళ్ళని విమర్శించడం, లేదా చేసిన వంటలని వంకలు పెట్టడం, కారం లేదు, ఉప్పు లేదు, అది లేదు, ఇది లేదు అని పిచ్చి మాటలు మాట్లాడరు అనుకోండి, ఏమైతుంది తెలుసా? సాతాను సంబంధం అవుతాం. నోరు మూసుకొని తినాలి. నోరు మూసుకొని ఇట్లా తింటారండి, నోరు తెరిచిగా తినేది అంటే అర్థం ఏంటంటే పిచ్చి మాటలు మాట్లాడకుండా పెట్టింది తినాలి. పని చెయ్యాలి. మనము కనపరుచుకోవడానికి కాదు, ఆయనే కనపరుచుకోలేదు, మన కొరకు బాహాటంగా సిలువ వేయబడ్డాడు. హూ ఆర్ యు? నువ్వెవరు? ఆయన పిల్లలమైతే మనం మరుగై ఉంటాం, తగ్గించుకుంటాం. మనం ఇతరులను బాధ పెట్టకుండా మనం జాగ్రత్త పడతాం. పరిచర్య చేయడానికి నేను వచ్చాను, చేయించుకోవడానికి రాలేదని ఆయన చెప్తే, ఆయన శిష్యుల కాళ్ళు కడిగితే, మరి మనం ఎవరు? దేవుని సంబంధమా, దెయ్యం సంబంధమా? కాళ్ళు కడుక్కోవాలి మీరు, ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, ఆమె ఎక్కువ, ఈమె తక్కువ, ఇవేమి లేవండి. అలాంటివి ఉంటే చచ్చిపోవాలి. అది మళ్ళీ చెప్తున్నాను, కులం జావాలి, ధనం జావాలి, ఈ లోకంలో పేరు కీర్తి చచ్చిపోవాలి, లేకపోతే పరలోకం పోవు. ఈ లోకంలో మనకున్న అహంకారం చావకపోతే నరకంలోకి వెళ్తావు. ఆప్షన్ లేదు. ఇంకా ఆయన చనిపోయాడు అంతే, చంపబడ్డాడు ఆయన మన కొరకు. మన పాపం అంతా ఆయన మోసాడు. మరి ఇంకా మనలో అది ఉందంటే, మీలో ఎవరు గొప్ప కాదు, ఎవరు ఎక్కువ తక్కువ కాదు, మీరు గొడవ పెట్టుకోద్దని ఆయనే శిష్యుల కాళ్ళు కడిగాడు. నేను చేసినట్టు మీరు చేయండి, ఒకరికొకడు ఇలాగూ చేయండి అని చెప్పాడు. ఇలాగూ చేయండి అని చెప్పాడు. ఏం చేస్తున్నారు? ఎవరెవరికి బాసులు? సంఘంలో ఏక మనసు ఎలా వస్తుంది? ఏక మనసు? తగ్గింపులు ఉంటేనే ఏక మనసు వస్తుంది. క్షమించే మనసు ఉంటే ఏక మనసు వస్తుంది. ప్రేమించే మనసు ఉంటే ఏక మనసు వస్తుంది. నువ్వు క్షమించలేవు, ప్రేమించలేవు, తగ్గించుకోలేవు, నీకు ఏక మనసు ఎలా ఉంటది? గర్వం వలన జగడమే పుడుతుందండి సామెత. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. గర్వం, అహంకారం పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక వ్యక్తి నాశనానికి దగ్గరికి వెళ్తున్నాడు అంటే గర్వంగా ఉంటాడు. ఒక వ్యక్తి పడిపోతానికి దగ్గరగా ఉన్నాడు, పడిపోతాడు అంటే అహంకారమైన మనస్తత్వం నడుస్తూ ఉంటాడు. అర్థమైందా? వాక్యం ఇది మాటలు కాదు, దేవుని వాక్యం. ఏక మనసు 1000 మంది 10 మందికి లేదు. ఆఫ్టర్ ఒక 10 మందికి మనసు లేదు. కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. ఎన్ని వేల మంది? మనకు తెలిసి 8,120 మంది. కానీ ఇంకా మిగతా సంఖ్య రాయబడలేదు. అనుదినము సంఘంలో చేర్చబడుతున్నారు. కొన్ని వేల మంది ఉన్న దగ్గర ఒక ఏక మనసు ఉంది, ఏక ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నిత్యము దైవ సన్నిధి వారి మధ్యలో ఉంది. కనుక ఆ మనసు ఏక మనసు ఉంది. ఈరోజు ఆ మనసు లేదు అంటే దురాత్మ ఉంది, దెయ్యం ఉంది, శరీరం ఉంది, పాపం ఉంది, ఇంకా రోత జీవితం ఉంది. ఇంకా అది పోలే, ఆ రోత పోలేదు కనుక ఇంకా ఏక మనసు రావట్లేదు. 10 మంది ఆఫ్టర్ ఒక 10 మంది సంఘంలో చెయ్యాలి. నిన్ను నువ్వు బలి అర్పణగా కావాలి. బలిపీఠ మీద నిన్ను నీవు అర్పించుకోవాలి. దేవుని నమ్ముకుంటే సరిపోదు, మారు మనసు పొందాలి. పాప జీవితము బలిపీఠ మీద పెట్టాలి. మన జీవితం దహించబడాలి. దేవునికి ఇష్టమైన ఇంపైన హోమముగా, అర్పణగా మన జీవితం అర్పించుకోవాలి. పోజులు కొట్టడం కాదు. ఎంతగా క్రైస్తవుడు దేవునికి సమర్పించుకుంటాడో అంతగా సుహాసన వెదజల్లుతాడు.
ఎంతగా నువ్వు కరిగిపోతావో, కాలిపోతావో, దేవుని ఆత్మలో నలిగిపోతావో, అంతగా నీవు దేవునిలో విరిగి నలిగిన ఒక అర్పణగా నీవు ఉంటావు. దేవునికి అంత హింపైన సువాసన కొట్టు, అంత మహిమకరమైన పాత్రగా నువ్వు వాడబడతావు. దేవునికి ఇష్టమైన జీవితం నీది అవుతుంది, లేదంటే వేస్ట్. ఏక మనసు సంఘంలో ఉండాలి. దైవ కృప పొందిన వారిలో ఏక మనసు ఉంటుంది. రెండవది, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతే వారికి సమిష్టిగా ఉండేను. హల్లెలూయా. తమకు కలిగినది ఏది తమదని అనుకోలేదట. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈ బల్ల నాది, ఇటుక నాది, ఆ కూలర్ నాది, ఇది నాది, ఈ ఫ్యాన్ నాది. అలా ఊసేలేదు ఆదిమ సంఘం. స్థిర ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తులు అంటే, స్థిరాస్తులు అంటే ఇండ్లు, భూములు. చరాస్తులు అంటే పశువులు, మందలు, కదిలేవి వాహనాలు. చరాస్తులు కదిలేవి, స్థిరంగా ఉండేవి. ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మి వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఇంకా వారి ఇళ్లలో ఏమి లేదు, మొత్తం ఒక చోట కూడుకొని అక్కడే భోజనం చేస్తున్నారు. ఇప్పుడు పేతురు గారు వచ్చాడు, ఆయనకు 4 ఎకరాలు ఆస్తాను. ఇంకొక అమ్మ వచ్చింది, ఆమెకు కొంచెమే ఉంది, ఇంకొకరికి అసలే లేదు. ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఆ 10 ఎకరాలు ఉన్నాయినా, 3 ఎకరాలు ఉన్నాయినా, 10 గుంటలు ఉన్నాయినా, అసలు లేనైనా అందరు కలిసి సమానంగా పంచుకున్నారు. సమిష్టి అంటే సమానత్వం. సమిష్టి అంటే దేవుని బిడల్లో, దేవుని సంఘంలో సమానత్వం ఉండాలి. ఉందా? మళ్ళీ చెప్తున్నాను, సమానత్వము లేదు, మేము ఎక్కువ అని ఎవరైనా అనుకుంటే మాత్రం జాగ్రత్త, బీ కేర్ఫుల్. మీరు జాగ్రత్త పడాల్సిందే. దేవుని ఆత్మ దేవుని సంఘంలో ఉన్నాడు. ఆయన సంఘంలో ఆయన ఆత్మ ఉంది. జాగ్రత్త. ఎవరి హృదయం మనస్సు ఏంటో ఆయనకు తెలుసు. ఆదిమ సంఘంలో గొప్ప ఉద్యమం రావడానికి కారణం ఏంటి? ఈరోజు మన వరకు స్వార్థ రావడానికి కారణం ఏంటో తెలుసా? మనలాగా వారు స్వార్థంగా ఉంటే ఒక్క ఊరు కాదు కదా, పక్కన గ్రామం కూడా స్వార్థ వెళ్ళకపో. ఈరోజు అందుకే మన ఇంట్లో నుంచి, మన నోటి నుంచి కూడా వాక్యం బయటకు వెళ్ళట్లేదు. స్వార్థం. ఎదుటివాడు రక్షించబడాలనే ఆశ లేనప్పుడు ఎలా వెళ్తుంది? ఇప్పుడు వినటం వలన విశ్వాసం కలుగుతుంది, కానీ మరి అసలు ప్రకటించేవాడు లేకపోతే వినేది ఎక్కడ? ఎందుకు అది జరిగిందంటే ప్రేమ కలిగి ఉన్నారు అంతే. ఈరోజు మీ ఆస్తులు, మీ పొలాలు అన్ని ఇండ్లు అమ్మకొచ్చి సంఘంలో పెట్టండి అంటే పెడతారా? కష్టమే ఈరోజు. ఎందుకంటే అంత సమర్పణ, అంత వైరాగ్యం, అంత ఆ స్పిరిచువల్ స్టాండర్డ్స్ లేవు. కానీ కనీసము కొంతైనా అది మనం చేయగలగాలి. ఫస్ట్ ఆ ప్రేమను పంచండి. సమానత్వము, సమిష్టిగా ఉంచుకున్నారు వాళ్ళు. రెండో విషయం ఏంటంటే, వారు సమిష్టిగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, సమానంగా ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు, సమానత్వం కలిగి ఉన్నారు, సమిష్టిగా ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు. ఒకరినొకరు కించపరుచుకోవడం, తక్కువ చేసుకోవడం సంఘంలో లేదండి. సంఘంలో ఈరోజు పక్కన వాళ్ళకి ప్రైజ్లాట్ చెప్పలేరు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోలేరు, ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నారు. మరి 10 మంది ఉన్న సంఘాలు ఇలా ఉంటే, మా సంఘం 10,000 మంది అన్న పరిస్థితి ఏంటి? ఏమవుతుంది? కమ్యూనికేషన్ లేదు అసలు. సంఘంలో సేవకునికి సంబంధాలే లేవు. భయంకరమైన పరిస్థితి. కాబట్టి దేవుని వాక్యాన్ని తప్పిపోయారు. ఆదిమ సంఘం ఎలాగున్నారో ఆ విధానం లేదు ఈనాటి సంఘాలు. కనీసం అవగాహన కలిగిన మనమైనా ఉందముగాక. హల్లెలూయా, ఆమేన్. రెండో విషయం చూడండి, మూడో విషయం. ఇదిగాక అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారట. ఏమని? బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఆమేన్. దైవ కృప ఉన్న కుటుంబంలో గాని, సంఘంలో గాని ఏక మనసు ఉంటుంది, సమానత్వం ఉంటుంది. మూడవది సాక్ష్యం ఇచ్చేవారై ఉంటారు. ఇదిగాక అంటే ఏక మనసు కలిగి ఉంటున్నారు, అందరూ ప్రేమ కలిగి ఉంటున్నారు, ఏక మనసు కలిగి ఉంటున్నారు, సమిష్టిగా సమానంగా ఉంటున్నారు, సమాధానంగా ఉంటున్నారు, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటున్నారు, ఎక్కువ తక్కువ లేకుండా, ఒకరినొకరు చిన్న చూపు చూడకుండా ప్రేమ కలిగి ఉంటున్నారు. క్రీస్తు మనపై ఎలాంటి ప్రేమ చూపించాడో సిలువలో ఆ ప్రేమను చూపిస్తున్నారు. మూడవది యేసు క్రీస్తును గురించి, ఆయన మరణ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చే సంఘముగా ఉన్నారు. ఈరోజు ఒక్కరికైనా యేసయ్య గురించి నువ్వు చెప్పే స్థాయిలో ఉన్నావా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీ భార్యకి చెప్తున్నావా? నీ భార్యకి చెప్పుకోలేకపోతున్నావు?
నీ భర్తకి చెప్పలేకపోతున్నావు, నీ పిల్లలకి చెప్పుకోలేకపోతున్నావు. ఏంటి ఏంటి నీ విశ్వాసం? ఏది నీ భక్తి? ఏది నీ భక్తి? ఎలా చెప్పాలి? వాళ్ళు వినరు. వాక్యం ఏం చెప్తుంది? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో వాక్యం లేకుండానే స్త్రీలు తమ పవిత్రమైన ప్రవర్తన ద్వారా తమ భర్తలను రాబట్టవచ్చు. ప్రేమ కలిగి వారిని ప్రేమిస్తూ వారి దగ్గర మనము ప్రేమ కలిగి వాళ్ళని దేవుని దగ్గర నడిపించుకోవడానికి, దేవుని మాట వినేటట్టు చేయడానికి మనకు అవకాశం ఉంది. కొంతమంది సాధిస్తారు, భార్యలు భర్తల దగ్గర సాధిస్తారు. ఎలా సాధిస్తారు? ఏదైనా చేసి సాధిస్తారు. స్త్రీలకు అంత పవర్ ఉంది, ఏదైనా చేయగలరు. ఇంట్లో అన్ని చేయగలను, మరి ఇది ఎందుకు చేయలేము? ఎందుకు చేయలేము? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము, బ్రతకలేము. అసలు మేము ప్రకటించకుండా ఉండలేము, ప్రార్థించకుండా ఉండలేము, చెప్పకుండా ఉండలేము, బోధించకుండా ఉండలేమంటే మరి మనం ఉంటున్నాం, బాగానే ఉంటున్నాం, ఏం చెప్పుకోలేకపోతున్నాం. దయచేసి గమనించండి. వారు ఒక చోట మనం ఒక చోట ఉండొచ్చా? వాళ్ళు నరకానికి పోవాలా, మనం పరలోకి పోవాలా? ఇది కూడా స్వార్థమేగా. స్వార్థమా కాదా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించమంటాడు యెహోషువ. అవునా? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదాం. మీరు ఎవరినైనా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎవరినైనా సేవించండి, ఎవరైనా సేవించుకోండి, ఎవరికైనా మొక్కుకోండి, ఏమైనా చేసుకోండి. మేమైతే నేను నా ఇంటి వారు యెహోవానే, కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వచ్చేవారు, దైవ కృప పొందినవారు. అది రావాలి. నీవు పొందే ఒక కృప నీ కుటుంబానికి వద్దా? నేను ఒక్కదాన్ని ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, ప్రభుని ఆరాధిస్తున్నాను, నేను కృప పొందుకున్నానంటే, నోవాహు కూడా కృప పొందుకున్నాడు. మరి కానీ తన కోడలను కుమారులను విడిచిపెట్టాడా? నోవాహు కృప పొందాడు. 6వ అధ్యాయం 8వ వచనం చదివిన ఆదికాండం 6:8లో నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. అయితే తన 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్యతో సహా 8 మంది ఓడలో ప్రవేశించారు. తన ఇంటి వారిని రక్షించుకోలేదా? మరి నీ పరిస్థితి ఏంటి అమ్మా? నీ పరిస్థితి ఏంటి? నిద్ర వస్తుందా? ఏంటి నీ పరిస్థితి? ఏం ఆలోచిస్తున్నావు? నిత్యత్వం గురించి ఆలోచన లేదు, ఈ లోకం గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎంతసేపటికి. అయితే లోకము వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనం రాబో లోకం గురించి ఆలోచించాలి. క్రైస్తవులు ఈ జీవితం ముగించిన తర్వాత ఏంటి? నరకమా పరలోకమా? ఈ ఆలోచన లేదు. ఎంతసేపటి దేవుని నమ్ముకున్నామంటే ఈ లోకంలో ఎట్లా బాగుపడాలి, దేవుని నమ్ముకుంటే ఎట్లా పైకి రావాలి, దేవుని అది లేదండి. అబద్ధ బోధ అది. బైబుల్ అది లేనేలేదు. నువ్వు కష్టపడి పని చేస్తే బాగుపడతావు. విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రయాసపడితే నువ్వు వర్ధిల్లుతావు. దేవుని వాగ్దానాలు వాక్యాలు ఆజ్ఞలు పాటిస్తే, నువ్వు నమ్మకంగా ఉంటే, నీతిమంతుడికి యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని దీవెన ఉండకపోదు, ఉంటుంది. కానీ ఇది కాదు మన గురి. ఇది కాదు. ఈ గురి లోకం సంపాదించుకోవడమే కాదు. లోకములో కుటుంబం కలిగి మంచి సంపాదన కలిగి లోకములో అందరికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. ఇది అవసరం, దేవుడు ఇస్తాడు. దీని గురించి నువ్వేం వరిగాకు, ఏం చింతించకు. ఎందుకంటే ఏం తేలేదు, ఏం తీసుకొని పో, చింతించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నీ చేతికి వచ్చిన పనిని దేవుడు దీవిస్తాడు, నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని దీవిస్తాడు, నువ్వు చేసే ప్రతి పనిని నీ కష్టాతీతంలో ఆయన దీవిస్తానని మాట ఇచ్చాడు. దేని గురించి కాదు. ఆదిమ సంఘం చూడు, నిత్యత్వం గురించి ఆలోచిస్తున్నారు. క్రీస్తు సంఘములో ఉండే విధానాలు ఆదిమ సంఘం నుంచి మనం నేర్చుకుంటున్నాం. నీవు నిజంగా కృప పొందిన వారు అయితే సాక్ష్యం ఇచ్చే వారికి ఉంటారు. నిజంగా మీరు కృప పొందిన వారైతే యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తారు. ఆయన ప్రేమను గురించి చెప్పకుండా ఉండలేరు. తప్పకుండా చెప్తారు. ఇప్పుడు చూడండి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. 4వ విషయం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చేవి. హల్లెలూయా. 4వ విషయం, ఫస్ట్ ఏంటిది? ఏక మనసు కలిగి ఉన్నారు సంఘంలో. 2వది సమిష్టిగా ఉన్నారు, సమానంగా ఉన్నారు. 3వది సాక్ష్యం ఇచ్చే వరకు ఉన్నారు. దినదినం సాక్ష్యం ఇస్తున్నారు. నోరు మూసుకొని ఉండట్లేదు, యేసయ్య గురించి చెప్తూనే ఉన్నారు. 4వది భూములైనను ఇండ్లైనను ఆస్తి కలిగిన వారందరూ వాటి అమ్మి వాటి వేళ తెచ్చి ఎక్కడ పెట్టారు? జేబులో పెట్టారా? అపోస్తలుల జేబులో పెట్టారా? ఎక్కడ పెట్టారు? బ్యాగులో పెట్టారా? మళ్ళీ చెప్పాలి, మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఆ డబ్బు తెచ్చి ఎక్కడ పెట్టారు? తప్పు కదా, కాళ్ళ దగ్గర పెడతారు డబ్బులు, వెంబట తీసి కళ్ళకి అద్దుకోవాలి. తప్పు 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 కింద పెట్టారు, అద్దుకోండి. ఆ కళ్ళకి అద్దుకుంటూనే ఉండండి.
నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం ఎక్కడ ఉంటుంది. నీ హృదయం ఉండే చోటు నీ ధనం ఉండే చోటు అది. నరకంలో ఉంటావో పరలోకం ఉంటావో నిన్ను నీ డబ్బే నిర్ణయిస్తుంది. నీ ధనమే నిన్ను డీల్ చేస్తుంది. దాని హ్యాండ్ ఓవర్లోకి పోకండి దయచేసి. యేసు ప్రభువారు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. ఆదిమ అపొస్తలులు సంఘములో చెప్పిన విషయాలే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బు అన్నిటికీ అక్కడికి వస్తుంది, ధనము అన్నిటికీ అక్కడికి వచ్చును. ఇప్పుడు బియ్యం లేవు, డబ్బులే కావాలి. మంచినీళ్ళు కొనాలి, డబ్బులు కావాలి. పాలు కొనాలంటే డబ్బులు కావాలి. చక్కెర టీ పొడి డబ్బులే కావాలి. ఇక ప్రయాణం చేయాలని డబ్బే కావాలి. వస్తువు కొనాలన్నా మన మనిషి బ్రతకడానికి డబ్బు అవసరమా లేదా? బైబిల్ చెప్తుంది, నేను కాదు. ద్రవ్యం అన్నిటికీ అక్కరకు. మన నిత్యత్వ అవసరాలు ధనం వలన తీర్చబడతాయి. డబ్బు అవసరమే, కానీ డబ్బు దేవుడు కాకూడదు. అది బైబిల్ చెప్తుంది. ఒకడు సిరిని దేవుణ్ణి సేవించలేరు. సిరి అనేది ఒక దేవత పేరు. సిరి అనేది ఒక దేవత పేరు. ఎందుకు యేసయ్య చెప్పాడంటే ఆ దేవత పేరు సిరి అనేది. మరి ధనానికి దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? మహాలక్ష్మి అంటారు కదా. తప్పేమి కాదు, అవసరం. అది డబ్బు అనేది అవసరమే, దాన్ని నేను తక్కువ చేస్తలేదు. కాకపోతే దేవుని స్థానాన్ని ఏ వ్యక్తి గాని మనిషి గాని లేక వస్తువు గాని ధనం గాని ఆక్రమించకూడదు. ఆదిమ సంఘము ఆత్మీయ స్పృహను కోల్పోలేదు. ఆధునిక సంఘము ఆత్మీయ స్పృహను కోల్పోయారు. డబ్బే దేవుడు అనుకుంటున్నారు. తీసుకొని అక్కడ పెట్టి తెచ్చారు. అయ్యా మాకు ఇల్లు మేము 10 లక్షలు వచ్చినాయా, అక్కడ పెట్టి కోపం రాదా మీకైతే? పాస్టర్ గారు 10 లక్షలు చర్చికి ఇద్దామని తీసుకొస్తే అక్కడ పెట్టి కనుక పెట్టలేదు, అక్కడ పెట్టంటే ఎంత కోపం వస్తుంది? ఈరోజు మనం అంత గౌరవం ఇస్తున్నాం కానీ అంత గౌరవం లేదు అక్కడ. దేవుని స్థానాన్ని దేవునికి ఇచ్చారు, ధనము స్థానాన్ని ధనానికే ఇచ్చారు ఆదిమ సంఘం. ఇప్పుడు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారంటే అంత నమ్మకం ఉందా? సేవకులు అంటే అంత గౌరవం ఉందా? దైవజనుడు అంటే అంత భక్తి ఉందా? దేవుడు అంటే అంత ప్రేమ ఉందా? డబ్బు మీద లేనంత ప్రేమ సేవకుల మీద ఉంది, దేవుని మీద ఉందా వారికి? వాళ్ళు పిచ్చోళ్ళండి ఆదిమ సంఘం, వాళ్ళకేం తెలుసు. మనం తెలుగులో పాస్టర్ గారికి ఇస్తే మళ్ళీ వస్తాయా? ఇప్పుడు వాళ్ళ కడ పెట్టారు, కాళ్ళ కడ పెట్టారు తెచ్చి మళ్ళీ ఇస్తారా? మరి మనం పాస్టర్ గారికి 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ ఇస్తాడా? 100 రూపాయలు ఇస్తే ఇస్తాడా? ఒకరు ఎన్నికడ ఒకసారి ఒక మీది పుట్టినరోజు అంట పాపం అని 100 రూపాయలు ఇచ్చాడు. పాపం అని చెప్పి నాకు 100 ఇచ్చాడు. అయ్యో మీది పుట్టినరోజు అంటే కదా, నాకు పుట్టినరోజు అయితే నాకు పాపాన్ని అంటగట్టి 100 రూపాయలు అంటగట్టిపోతారా? పాస్టర్ గారు ఏదైనా కార్యం చేస్తే ఆయనకి ఏమైనా వేస్తే 100 రూపాయలు 200 లేదా ఒక 500 ఇస్తే మళ్ళీ ఆయన 500 వేసే స్థితిలో లేడులేండి. మళ్ళీ మనకు వస్తాయి 500 ఇస్తే ఆయన 100 రూపాయలు ఇచ్చారు, 200 చదివి ఇచ్చారు. ఎందుకు? మళ్ళీ ఆయన వేస్తాడు మనకి. అదే పక్కన సంఘంలో ఇంకొకటి పుట్టినరోజు అయితే ఆయనకి 1000 రూపాయలు పెట్టారు. పక్కన బుడ్డోనికి 1000 రూపాయలు పెట్టారు. పాస్టర్ గారు ఇంట్లో కార్యం చేస్తే పాప ఫంక్షన్ చేస్తే 200 ఇచ్చారు. ఒక ఆయన 100 ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేయలేరు కదా. సేవకులకి ఇస్తే మళ్ళీ రావు. అదే బయట వాళ్ళకి ఇస్తే 1000 వేసినా 5000 వేసినా మళ్ళీ మనకు 5000 వేస్తారు. ఇది ఆదిమ సంఘంలో లేదండి. ఆదిమ సంఘంలో దేవుని ఆత్మ ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు. ఈ ఆధునిక సంఘాల్లో దేవుని ఆత్మ ఉన్నాడా లేదా? విశ్వాసుల బిహేవియర్ని చూసినప్పుడు, వారి క్యారెక్టర్ చూసినప్పుడు, వారి ప్రవర్తన చూసినప్పుడు వారిలో దేవుని ఆత్మ ఉన్నాడా లేదా అని తెలిసిపోతుంది. డబ్బు దగ్గర ప్రతి వాని బుద్ధి బయటపడుతుంది, డబ్బు దగ్గర ప్రతి వాని స్వభావం బయటపడుతుంది, డబ్బు దగ్గరనే ప్రతి మనిషి జీవిత విధానం బయటపడుతుంది. మొక్క కవలికలు కూడా డబ్బు దగ్గరే బయటపడిపోతాయి. ఇంకెక్కడ కూడా కవర్ చేస్తారు కానీ డబ్బు కూడా కవర్ చేయలేరు. దానికి అంత పవర్ ఉంది. అది నీ హృదయాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ దేవుడు నీ హృదయాన్ని స్వాధీనం చేసుకోవాలి. డబ్బును తొక్కేయాలి కింద. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అది దేవుడు కాదు. నీకు దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను సృష్టించినవాడు, ఈ సృష్టి అంతటిని చేసినవాడు, సర్వమును సృష్టించిన వాడే సృష్టికర్త. నువ్వు ప్రేమించే వస్తువులు, డబ్బు, లోకం ఏది నీకు దేవుడు కాకూడదు. అయినచో నీవు దేవుని బిడ్డగా ఉండలేవు. లోకం అంతా ఒకవైపు పాపంలో మునిగి తేలుతుంటే నోవాహు ఒక్కడే దేవునికి భయపడుతున్నాడు, గడగడ వణుకుతున్నాడు. లోకమంతా మునిగి తేలుతుంది, ఆనందిస్తుంది. నారు నాటుచున్నారు, ఇల్లు కట్టుచున్నారు, పెళ్లికి ఇచ్చున్నారు. ఓహో, తిండి తాగుడు ఆనందం ఎంజాయ్ చేస్తున్నారు. లోకమంతా దేవుని దృష్టిలో కోపముతో పాపముతో నిండిపోయి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఒక్క దెబ్బతో వీరిని తుడిచివేయాలనుకుంటున్నాడు.
ఒక్కసారి చూద్దాం, ఎవరైనా నీతిమంతులను చూస్తే. నోవహు ఒక్కడే ఈ లోకము పెంట మాలిన్యం అంటకుండా నోవహు ఒక్కడే నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా, దేవుడనే భయంతో బ్రతుకుతున్నాడు. అప్పుడు అన్నాడు నోవహు, నీ ఒక్కడివే నా దృష్టిలో కృప పొందావు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టుకో, నీ ఇంటిని నేను కాపాడాలనుకుంటున్నాను. జల ప్రళయము చేత, వర్షము చేత ఈ లోకాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. నరుని హృదయం బాల్యం నుండే చెడ్డదని యెహోవా చూసి సంతాపపడి నరుని చేసినందుకు ఆయన సంతాపడ్డాట, పశ్చాత్తాపడ్డాట, నొచ్చుకున్నట హృదయంలో. అంతగా చెడిపోయింది సమాజం. దేవుని భయం ఉందా? దేవుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నావు. దేవుని భయం ఉందా? ఉందా? దేవుని భయం ఉంటే నీ క్యారెక్టర్, నీ మాట, నీ ప్రవర్తన విధానం, నీ క్రియలు అన్నిటిలో డిఫరెంట్గా ఉంటావు నువ్వు. తేడా ఉంటుంది. నీ ఆలోచనలు, నీ తలంపులు దేవునికి భయపడతాయి, మనుషులకు కాదు, ఈ లోకానికి కాదు, లోకంలో ఉన్న వాటికి కూడా కాదు. నువ్వెప్పుడు నిత్యం దేవునికి భయపడతావు. ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ ప్రయాణం చేస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా దైవ భయము నీ హృదయంలో ఎప్పుడు ఉంటుంది. అది పోయిందంటే, దేవుని భయము నీలో లేదంటే, దేవుని భయము లేని చోట సాతాను తాండవమాడతాడు. దురాత్మ, దుష్ట శక్తులు ఉంటాయి, పాపము, అపవిత్రత, అల్లరితో కూడిన ఆటపాటలు, చెడ్డతనం ఉంటుంది అక్కడ, చెడు ఉంటుంది అక్కడ. మీరు పాత నిబంధన ఆది కాడి నుంచి మీరు చదవండి, అర్థమవుతుంది. దేవుని భయం లేని ప్రతి చోటు ఎలాగుందో. సొదొమ గొమొర్రాలో మనకు తెలుసు, లోతు వెళ్ళిన ప్రాంతం, అబ్రహాము నుండి లోతు వెళ్ళిపోయిన ప్రాంతం ఎంత చెడిపోయింది తెలుసా? ఆ గ్రామాలు, సొదొమ అనే పట్టణం. తెలిసి అక్కడ కాపురం ఉన్నాడు. చివరికి ఏమైంది? ఆకాశంలో అగ్ని గంధకములు వచ్చి ఆ పట్టణాలను నాశనం చేశారు. చివరికి తన భార్య కూడా వెనక్కి తిరిగి చూసిపోయింది. పిల్లల్ని తీసుకొని వెళ్ళాల. లోతు కుటుంబం పరిస్థితి ఏమైపోయింది ఒకసారి ఆలోచించు. ఎప్పుడు ఆలోచించరు. కృప పొందిన వాడు మాత్రమే అలాంటి హృదయాలు, దాతృత్వ హృదయాలు కలిగి ఉంటాడు. ఈరోజు ఆస్తులు, పొలాలు, భూములు అన్నీ అమ్మి తీసుకొచ్చి సంఘానికి ఇచ్చే స్థాయిలో ఉన్నామా మనం? లేదు. కానీ కొన్ని చేయగలం. క్షమించగలవా? ప్రేమించగలవా? తగ్గించుకోగలవా? కిందికి నేల మట్టుకు వంగి సాష్టాంగ పడిన భక్తులు ఉన్నారు బైబిల్లో. నేల మట్టుకు తగ్గించుకోవాలి. తగ్గించుకున్నావు ఏదో కొంచెం పని చేయగానే, కొంచెం ప్రార్థన చేయగానే, కొద్దిగా ఉపవాసం ఉండగానే కొంచెం తగ్గించుకో. అది కాదు, పోవాలి మొత్తం. నేల మట్టుకు నువ్వు తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు అనేది మనల్ని పరలోకంలోనికి హెచ్చించే విధంగా ఉంటుంది. అందుకని అన్నాడు, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకునేవాడు ఎప్పుడు తగ్గించబడతాడు పరలోకంలో. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఆయన శిష్యుల కాళ్ళు కడగాలి? ఒక దేవుని కుమారుడిగా, శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన ఎందుకు తను పేతురు అంటాడు, అయ్యా నా కాళ్ళు కడగొద్దు, నువ్వు నేను అరుణ్ణి కాదంటే, నీ కాళ్ళు కడగకపోతే నాలో నీకు పాలు లేదు పేతురు అంటే, అయితే నా ఒళ్ళంతా కడగండి, మొత్తం నన్ను కడిగి అంటాడు. అర్థమైంది? ఆయన అర్థం కాని పరిస్థితి అంతే ఉంటుంది. అర్థమైన తర్వాత అప్పుడు అర్థమైంది. అందుకని ఆయన అన్నాడు చివరికి, తను సిలువ వేయబట్టేప్పుడు పేతురు అన్నాడు, ప్రభువు వల్ల నేను మరణించడానికి కూడా అరుణ్ణి కాదు, నన్ను మీరు సిలువ వేస్తున్నారు కదా, అయితే నన్ను తల కింద సిలువ వేయండి, నాకు అంత యోగ్యత కూడా లేదు. తన జీవితం మరణంలో కూడా తగ్గించుకున్నాడు. పేతురు తగ్గింపు అది. మరి ఈరోజు ఉందా? ఈరోజు ఆ తగ్గింపు నీకుందా? హెచ్చించుకోవడమే, ప్రతి చోట హెచ్చించుకోవడమే. దేవునికి మహిమ రాదండి, మన ద్వారా దేవుని రాజ్యం కట్టబడదండి, ఆత్మలు రక్షించబడమండి. మనం తగ్గించుకోకపోతే మన ద్వారా దేవునికి మహిమ రాదు. ఎవరికి వారే బాసులు అవుతారు, ఎవరికి వారు లీడర్లు అయిపోతారు, ఎవరికి వారే ముక్కలైపోతుంది సంఘం. ఫస్ట్ ఇల్లు కుటుంబమే ముక్కలవుతుంది. తగ్గింపు లేని కుటుంబము ముక్కలైపోతుంది. అందరికీ అహంకారం ఉంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గర్వం ఉంటే, పొగరుంటే, మాట పడలేని నేను మాట పడను అనే అహంకారంతో ఉంటే ఎవరు ఆ కుటుంబం బాగుపడదు. మరి సంఘం కూడా అంతే. తగ్గింపు అనేది ఒక కుటుంబాన్ని కడుతుంది, ఒక సంఘాన్ని కడుతుంది, ఒక జీవితాన్ని నిలబెడుతుంది. ప్రేమించే విషయానికి వద్దాం. అపోస్తల పాదాల దగ్గర పెట్టారంటే దేవుడు ఏ స్థాయిలో దేవుణ్ణి వారు గౌరవిస్తూ ప్రేమిస్తున్నారో
దేవుని ప్రతినిధులు, రాయబారులు, అపోస్తలులు, పిలువబడిన దైవ సేవకులైన వారిని కూడా విశ్వాసులు అలాగే ప్రేమించారు. పాస్టర్కి 10,000 ఇచ్చాను నేను, ఏం చేశాడో ఏమో. ఒకవేళ మనం ఇస్తే ఆయన బాగుపడతాడేమో. మనం అంతా అమ్మి తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఊరు తిరుగుతారు, ఎక్కడెక్కడో పోతారు సువార్త సేవ అని. అవి మొత్తం ఎడిపోతాయి. 10 రూపాయలు వేసే వాళ్ళకు కూడా పనికి మాలిన ఆలోచనలు వస్తాయి. 10 రూపాయలు 10 సంవత్సరాలైనా 10 రూపాయలు మించి మారరు. నీ జీవితం ఎంత దేవుళ్ళు ఎదిగుందో నీ కానికే చెప్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించొద్దు. నువ్వు ఇచ్చే దాని గురించి, ఇచ్చేది దేవునికి. వారి దృష్టిలో ఒకటే ఉంది, సేవ జరగాలి అంతే, పరిచర్య జరగాలి, మందిరం కట్టబడాలి, సేవ కట్టబడాలి, సంఘం కట్టబడాలి, సేవల అవసరాలు తీర్చబడాలి. అందుకొరకు నేను ఇస్తున్నా, దేవునికి ఇస్తున్నా. ఇల్లు ఆస్తులు అన్ని అమ్మి తీసుకొస్తున్నారు. ఏం చేస్తారు అయ్యగారు మీరు? పేతురయ్య గారు ఏం చేస్తారు? మరి మొత్తం తెచ్చి మీ పాదాల దగ్గర పెట్టాను. ఏం చేస్తారు? ఏం సంగతి? మీ సంగతి ఏంది? ఏం చేయనోడే బిల్డప్లు ఇస్తున్నాడు ఇక్కడ. అది కాదండి. ఆదిమ సంఘములో దాతృత్వం ఎలా ఉందంటే, ప్రశ్నించడానికి కాదు వాళ్ళు చేసింది, సేవకుల్ని విమర్శించడానికి కాదు వాళ్ళు చేసింది. సేవ జరగాలి. మీరేమైనా చేయండి, ఇదిగో దేవుని కొరకు మేము ఇది ఇస్తున్నాం. సువార్త సభ పెట్టాలా, సువార్త చేయాలా, మీటింగ్ పెట్టాలా, మందిరం కట్టాలా, సేవ జరగాల, ఇంకా మందిరంలో అవసరాలు తీర్చాలా, పరిచయం ఎలాగ జరగాలి, కొంతమంది రక్షించబడాలండి. ఏం చేద్దాం? కొన్ని ఆత్మలు రావాలి. ఏం చేద్దాం? ఏమి లేదు, స్వార్థం. ఆ స్వార్థమే ఆదిమ సంఘంలో ఉంటే ఈరోజు మనకి స్వార్థ రాకపోయేది. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మన దాకా రాదు. ఈరోజు నీ చేతున్న బైబిల్ గురించి చెప్తా. ఒక మాట వినండి, దయచేసి వినండి. క్రమంగా కూర్చొని మంచిగా కాస్త వినండి. మన చేతులున్న బైబిల్ ఎన్ని రూపాయలు ఖర్చు అయింది తెలుసా? నువ్వు కొంటే 300కి వస్తుంది. ఇప్పుడు ఆ బైబిల్ ప్రింట్ చేయడానికి దరిదాపుగా ఒక 1000-1500 పైన ఖర్చు ఉంటుంది. మరి మిగతా ఖర్చు అంతా ఎవరు ఇస్తున్నారు? మనకి 300 మన చేతికి బైబిల్ 300కే వస్తుంది. 300 కూడా మధ్యలో మనకు అమ్మే వాళ్ళు ఛార్జీలు చూసుకొని ఇస్తారు. ఇంకా 200కే రావచ్చు బహుశా. అది మొత్తం ఎలా వస్తుందంటే, అనేక మంది, ఒకసారి మీకు చెప్పాను, విలియం కోల్గేట్ అనేట ఆయన, మనం కోల్గేట్ పేస్ట్ వాడతాం కదా, ఆయన ఆరంభంలో చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక సేవకుడు మంచి అవకాశం చెప్పాడు. వాక్యం మలాకి 3:8-9-10 వచనాలు. నీ రాబడిలో నువ్వు నమ్మకంగా దశంభాగం ది, దేవుడు ఖచ్చితంగా నీకున్న ఈ వ్యాపారాన్ని వృద్ధి చేస్తాడని చెప్పినప్పుడు ఆయన దాన్ని స్టార్ట్ చేశాడు. అలాగే చిన్న కంపెనీ పెద్దగా అయిపోయింది. ఆయన 10వ వంతు ఇచ్చాడు, 20వ వంతు ఇచ్చాడు. ఇప్పుడు 90% ఇస్తారు. ఆయన లేడు, చనిపోయాడు. 1957, 87, 1857 నుంచి 87 మధ్యలో ఆయన జీవించాడు. ఆయన చనిపోయాడు, కానీ ఆయన వారసులు ఉన్నారు కదా. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ప్రతి రాష్ట్రంలో కోల్గేట్ పేస్ట్ అనేది లేని రాష్ట్రం లేదు, దేశం లేదు. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ప్రతి కుటుంబంలో కోల్గేట్ వాడుతూనే ఉంటారు. ఈరోజు ప్రపంచంలో విస్తరించడానికి కారణం అది నమ్మకత్వం, నమ్మకంగా జీవించడం ఆయన. అయితే అలాంటి వాళ్ళు ఈరోజు 100 కోట్లు వస్తే నెలలో టర్న్ ఓవర్ 100 కోట్లు బిజినెస్ జరిగితే 90 కోట్లు సేవకి ఇస్తారు, 10 కోట్లు వాళ్ళు ఉంచుకుంటారు మెయింటెనెన్స్. 10% పోయి 90% అయింది దేవునికి ఇవ్వడం. ఈరోజు దేవుడు అలా దీవించాడు. అది అలాగ వాళ్ళు 90 కోట్లు ఇస్తారు. ఇలాగ ఎంతో మంది క్రిస్టియన్స్, ఎంతో మంది వారు ఓటీలు కూడా చేసి, ఎక్స్ట్రా డ్యూటీలు చేసి, ఆ ఎక్స్ట్రా చేసింది కూడా దేవుని సేవకి ఇస్తారు. పగులు చేస్తారు, ఇంకా ఎక్స్ట్రా 4 గంటలు నైట్ కూడా డ్యూటీ చేసి ఎక్స్ట్రా వచ్చింది కూడా దేవుని సేవకు, మిషనరీ సేవకు, స్వార్థ పరిచర్యకు, మనలాంటి దేశాలకు, ఇండియాకు, కొన్ని స్వార్థందని ప్రాంతాలకు వారు పంపిస్తారు. ఈ రూపంలో, బైబిల్ రూపంలో కానీ, చిన్న బైబిల్ రూపంలో కానీ, అవైతే ఫ్రీగా వస్తాయి. ఇంకా వీటికన్నా కాస్ట్ కానీ. మరి ఆ డబ్బులు ఫ్రీ, ప్రింటింగ్ ఫ్రీ అవుతుందా? అదంతా ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నారు? ఎంతో మంది వారి కష్టార్జితాన్ని, వారు కలిగిన సమస్తాన్ని ధారాళంగా త్యాగపూరితంగా ఇస్తున్నారు. అలా సేవ జరిగింది. మరి ఆదిమ సంఘంలో పరిచర్య ఎలా చేశారనుకుంటున్నారు? అది పరిస్థితి. నమ్మకంగా మనం దేవుని నమ్మి, యథార్థంగా మనం దేవుని కొరకు మనం చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది. మరి ఆ రోజు అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. కేవలం కృప పొందిన వారే. 4వ విషయం, దేవుని కృప అధికంగా పొందిన వారు మాత్రమే ఈ విషయాల్లో ఉండగలుగుతారు, మిగతా వాళ్ళు చేయలేరు. నీకు ఏక మనసు, నీ కుటుంబంలో, సంఘంలో ఏక మనసు లేదంటే నీకు కృప పొందుకోలేదు. నీ జీవితంలో ఇతరులతో ఏకీవించలేకపోతున్నావు, నీ మనస్తత్వం ఇతరులతో ఏకీవించట్లేదంటే, ఏక మనసు లేదంటే నీకు కృప లేదు.
నువ్వు సమానంగా సమిష్టిగా అందరిని ప్రేమించి అందరు సమానమైన చూడట్లేదు అని అంటే నీకు కృప లేదు. నువ్వు క్రీస్తుని గురించి మాట్లాడట్లేదు, సాక్ష్యం ఇవ్వట్లేదు, సిగ్గుపడుతున్నావు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ధైర్యంగా బ్రతకలేవు, సాక్ష్యం ఇవ్వలేకపోతుంటే నీకు కృప లేదు. నువ్వు ఇవ్వలేకపోతున్నావు, ధారాళంగా త్యాగపూరితంగా ఇవ్వలేకపోతున్నావు అంటే నీకు కృప లేదు. చివరిది, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వరికి కొదవలేదు. ఇంతకుముందు చెప్పాను, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంది, కొంతమందికి అసలు లేదు. అయితే ఎక్కువ తక్కువ కొంచెం ఉన్నవాడు అసలు లేనివాడు అందరు కలిసి సమానంగా పంచుకున్నారు, పంచిపెట్టారు. ఎవరెవరికి అక్కర ఉందో అక్కర గల వానికి పంచి ఇచ్చారట. నేనెందుకు పెట్టాలి, నేనెందుకు ఇవ్వాలి, అంతేనా? అలా అనుకోలేదు వాళ్ళు. ఒకరికి ఫుల్గా ఉంది, ఒకరికి లేదు. ఏం చేస్తున్నారు? అందరికి పంచి పెడుతున్నారు, సమానంగా ఉంచుకున్నారు. కనీసం ఆ మనసు అన్న ఉండాలి. ఈరోజు మీ పొలాలు అమ్మి ఆస్తులు అమ్మి సంఘానికి ఇచ్చే స్థాయిలు ఏమి లేరు, మనం ఎవరూ లేకపోవచ్చు. కానీ కనీసము దేవుని ప్రేమనైనా పంచుతామా? ఆ ప్రేమైనా పంచగలుగుతున్నారా? ఇంట్లో వాళ్ళకి, సంఘంలో ఉన్న వాళ్ళకి. సంఘంలో ఒకరికొకరు పడదు, ప్రేమించలేరు, క్షమించలేరు. కనీసం ఇంత తప్పు చేసినా యేసు ప్రభు వారు మనల్ని క్షమించకపోతే మరి మన బతికేంటి, మన పరిస్థితి ఏమవో. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు 7 మాటల్లో మొదటి మాట. మరి క్షమించమని అనకపోతే మన పరిస్థితి ఏమవు? మరి ఈరోజు నువ్వు క్షమించవు. ఎందుకు క్షమించలేవు? నీ క్రీస్తు మనసుందా? క్షమించకపోతే ప్రేమించలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు, తగ్గించుకోలేకపోతున్నావు, పంచలేకపోతున్నావు ప్రేమను కూడా. మరి ఆహారం ఇచ్చి ఎట్ట పంచి పెడతారు? మీకున్నదాన్ని ఎలా పంచి పెడతారు? ప్రేమను పంచలేని వాళ్ళు ఇంట్లో వాళ్ళని ప్రేమించలేరు. ఆదిమ సంఘంలో ఉండే లక్షణం 5వది పంచిపెట్టిరి. నోట్ చేసుకోండి. 5వది పంచిపెట్టిరి. ప్రేమనైనా, క్షమాగుణాన్నైనా, ఆతిథ్యమును. ఇంటికి 4 వేసి భోజనం పెట్టలేవు, కనీసం సేవకునికి పెట్టలేవు. దాంట్లో కూడా కపటం చేసే దాంట్లో కపట మనసు ఉండొద్దు. కపట మనసుతో దానం ఇచ్చి డంబం చేయవాడు వర్షం లేని మబ్బును గాలిని పోలినవాడు. మట్టి పెంకు మీద వెండి పేతుతో సమానం. ప్రేమగా మాట్లాడే పెదవులు, మోసకరమైన హృదయం ఉంటే, హృదయంలో మోసం ఉండి మాటల్లో ప్రేమ ఉంటే, మట్టి పెంకు ఉంటుంది కదా, మట్టి కుండకి వెండి కలర్ వేసినట్టుగా. వెండి కుండ సార్ అంటే ఎత్తేస్తే తెలుస్తుంది వెండి కుండ మట్టి కుండ, లేదా వాన వచ్చినప్పుడు తెలుస్తుంది. అట్లనే ఉంది. యథార్థత అనేది మన జీవితంలో ఉండాలి. మనం ప్రేమను పంచాలి. నీ ఇంటికి పంచు, సంఘానికి కూడా పంచు, నీ ప్రేమను పంచు. ఎక్కడో చూపించడం కాదు, పనికి మాలను కాడ చూపిస్తారు. త్యాగాలు, ప్రేమలు చూపించాల్సిన కాడ చూపించం. సంఘము దేవుని బిడలు, పరలోకం వెళ్ళేది సంఘమే. మరి ఇక్కడ మనం ఏం చేస్తాం అదే రేపు అక్కడ పొందుకుంటాం. వారిలో ఏ కొదువ లేదన్నమాట, ఏ కొదువ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందంతో, నిష్కపటమైన హృదయంతో సంతోషంగా ఉన్నారు ఆ సంఘం. ఈరోజు మనము ఆ స్థితిని కలిగి ఉండాలని ఆశిస్తాం. 5 విషయాలు నేర్చుకున్నాం. దయచేసి కొన్ని విషయాలు దేవుడు మనతో సూటిగా మాట్లాడితే అనిపించినా అక్కడ మనం సరి చేసుకోవాలి. అయ్యా నేను నీ రాకడికి సిద్ధపడాలి, నాలో ఎన్నో లోపములు ఉండొచ్చు, ఆ లోపములన్నీ తీసివేదేవా. ఆదిమ సంఘం ఎంత బెస్ట్గా ఉందో, ఆనాడు విశ్వాసులు ఎంత బెస్ట్గా ఉన్నారు, ఎంత క్వాలిటీగా ఉన్నారు, ఎంత శ్రేష్టంగా ఉన్నారు, ఎంత పవిత్రంగా ఉన్నారు. మోసము, కపటము, అన్యాయము, చెడ్డ హృదయము, చెడ్డ జీవితము, చెడ్డ ప్రభావం, చెడ్డ మాటలు, చెడ్డ బ్యాడ్ క్యారెక్టర్ కలిగి ఉన్నారా? లేరండి. భక్తి, భయము, పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని సన్నిధిని అనుభవిస్తున్న పరిశుద్ధత కలిగిన సంఘం అది. ఈరోజు పరిశుభ్రతను గురించి మాట్లాడుతున్నారు, పరిశుభ్రత చూస్తున్నారు. బట్టల పరిశుభ్రత, బట్టలు, ఒళ్ళు, ఇల్లు శుద్ధి. మరి హృదయం, నీ బతుకేంటి? లోపలిది పరిశుద్ధత కావాలి. పరిశుభ్రత అవసరమే. పరిశుభ్రత, పరిసరాల విజ్ఞానం అవసరమే. ఆ విజ్ఞానం కావాలి, లోకం నేర్పిస్తుంది అది. కానీ పరిశుద్ధత ఉండదు లోకానికి. పరిశుద్ధత అనేది ఆత్మకు సంబంధించింది. యేసు వాక్యం వలన, రక్తం వలన, పరిశుద్ధాత్మ వలన నీకు పరిశుద్ధత వస్తుంది. నీ ఆత్మ కల్మషంతో ఉండి, పాపంతో ఉండి, నీ అంతరంగం చెడిపోయి నువ్వు బయట ఎంత శుద్ధిగా ఉన్నా ఉపయోగం లేదు. శరీర శుద్ధి, బట్టల శుద్ధి, ఇల్లు బెటర్గా ఉంటాం, కానీ అసలు హృదయం శుద్ధి గురించి పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏంటి? ఇది అవసరం, ఇది ఇంతకంటే ఎక్కువ, అంతకంటే అవసరం. కాబట్టి ఆదిమ సంఘంలో దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు.
నెక్స్ట్ అధ్యాయాలు మనం చదువుకుంటాం. ఎంత శక్తివంతంగా ఉన్నారు ఆ రోజు, ఎంత ప్రార్థన పరులుగా ఉన్నారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు ఆదిమ సంఘం, ఎంత తగ్గింపు కలిగి ఉన్నారు, ఎంత క్షమించే మనసు కలిగి ఉన్నారంటే వారు మనం చదివిన 5 విషయాల నుంచి నేర్చుకోవచ్చు. దైవ కృప కొంచెము కాదండి, అధికముగా ఉంది. ఎంత ఉంది? అధికంగా అంటే ఇంత అని చెప్పలేదు, అధికంగా ఉంది కృప. ఈరోజు అధికమైన కృప నీకు కావాలా? నీకు అధికమైన కృప కావాలా? నీ ఇంటికి, నీకు, నీ జీవితానికి అధికంగా కావాలా కృప? ఏమవుతుందండి, మాకు ఏం కృప అవసరం లేదంటే మరి కొట్టుకుపోతాం, జలప్రాణంలో కొట్టుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓడలో చేర్చబడాలంటే నోవహు వలె అధికమైన కృపను మనం పొందుకోవాలి. ఆదిమ సంఘం వలె అధికమైన కృపను మనం పొందుకోవాలి. అయ్యా నా భార్య రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి, కృప కావాలి. అడగండి, దేవా నీ కృపను అనుగ్రహించిన ఆయన జాలి కనికరమును చూపండి, నీ కృప ద్వారా రక్షణ. ఎఫెసీ 2:8 అదే కదా, విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షించబడతాం. ఇక మన ఏ క్రియల వలన కూడా మనకు రక్షణ రాదు. ఆదిమ సంఘముల ఉందుముగాక. ఆమేన్. అందరి కళ్ళు మూసుకుందాం, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు, హల్లెలూయా, స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఆదిమ సంఘములోనైనా మరి 5 విషయాలు మేము చూస్తున్నాం. అధికమైన కృప పొందిన సంఘము,